నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. ఖమ్మం జిల్లా పెనుబలి మండలం రామచంద్రరావు బంజర్ గ్రామానికి చెందిన తడికెమల్ల నరేష్ అనే యువకుడు గత 10 సంవత్సరాలుగా కోలాటంలో ఉచిత శిక్షణ ఇస్తూ పలువురి ప్రశంసలను పొందుతున్నారు. నరేష్ కరెంట్ డిపార్ట్మెంట్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. గణేష్ నవరాత్రులు దసరా ఉత్సవాల సందర్భాల్లో తన విధులకు సెలవు పెట్టి సత్తుపల్లి, పెనుబల్లి, వేంసూరు మండలాల్లో కోలాటంలో ఆసక్తి ఉన్న వారికి ఉచిత శిక్షణ ఇస్తున్నారు. మంగళవారం విశ్వశాంతిలో విద్యార్థులకు శిక్షణ అనంతరం నరేష్ ఆధ్యాత్మిక సేవలను ప్రశంసిస్తూ విశ్వశాంతి యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా సత్కరించారు. సందర్భంగా మాట్లాడుతూ మన వినాయక చవితి, దసరా, సంక్రాంతి పండుగలు మరియు ఇతర శుభకార్యాలు, కార్యక్రమాలు కోలాట మానవాయితీగా వస్తున్న తరుణంలో ఆసక్తి ఉన్న వారికి శిక్షణ ఇచ్చి ఎదుటివారి ఆనందంలో మన సంతోషాన్ని పంచుకోవడం తనకు అలవాటన్నారు. నరేష్ గారు ఆయన ఒక చిన్న ఉద్యోగం కరెంట్ దాంట్లో ఒక ప్రైవేట్ కరెంట్ వర్కర్గా చేస్తారు. కానీ మీకు తెలియదు ఏంటంటే కోలాటం ఆయన తన మాస్టర్ దగ్గర ఫ్రీగా నేర్చుకున్నారు. కూర్చొని తను కూడా ఇప్పుడు కూడా కోలాటం ఫ్రీగా నేర్పుతూ ఉన్నారు. ఇంతమంది సత్తుపల్లిలోనే నాకు తెలిసి శ్రీనివాస ట్యాక్స్ రోడ్డు ఒక 3-4 ఏరియాస్ ఉన్నాయి. అతను ఉదయం నుంచి సాయంత్రం 8 గంటల వరకు తన జీవనం కోసం తన వృత్తిని నిర్వర్తిస్తూ నైట్ 8 o'clock నుంచి మళ్ళీ ఈవినింగ్ నైట్ 11 o'clock 11:30 వరకు ఒక 3-4 విలేజెస్లో నియర్లీ ఒక 5 to 6 బ్యాచెస్ ఉన్నాయనుకుంటా. నాకు తెలిసి తనే చెప్తారు తన మాటల్లో. సో అలాంటి వ్యక్తి మనకి కూడా ఈరోజు ఫ్రీగా. నేను మార్నింగ్ 4:30 లేస్తాను, గుడికి వెళ్తా, బొట్టు పెట్టుకుంటా, బయటకు వస్తాను. 6కి వచ్చేసి ఒక బ్యాచ్ నేర్పి అక్కడ తర్వాత 9 డ్యూటీ ఎక్కుతాను. మళ్ళీ 6 దిగుతాను. 6 నుంచి మళ్ళీ లోపల ఉంది శ్రీనివాస ట్యాక్స్ రోడ్లో 9 గంటలకు నేర్పుతాం. అక్కడ దాకా చిట్టుకెళ్ళి మా బ్యాచ్ ఉంది, వాళ్ళ 11 గంటలకు నేర్పుతాం. 11 నుంచి 12